ప్రజలు తెలుగు భాష ఉన్నంతకాలం, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు, యుగ పురుషుడు, ఆజాన్ బావుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరిస్తూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై వేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉంటూ బడుగు బలహీన వర్గాలను అక్కను చేర్చుకుంటూ మరి మహిళలను పెద్దపీట వేస్తూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకుంటూ పరిశ్రమల సృష్టికర్త, సాగునీరుకు తాగునీరును ఈ రాయలసీమలో తాగునీరు సాగునీరు అందించిన అపర భగీరథుడు మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరి మనందరి ఆశాజ్యోతి, మనందరికీ స్ఫూర్తి, మనందరికీ ధైర్యం, మన మహిళలందరికీ నేను సైతం అంటూ మా వెంట ఉన్న యువతకు భరోసా మంత్రి, తనకు సంబంధించిన మంత్రి శాఖలకు పరుగులు పెట్టిస్తూ ఒక పక్క కార్యకర్తలను తన కుటుంబంలా భావించి యువతకు భరోసా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని ధైర్యం ఇచ్చి ఈ రోజు యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారికి, అదే విధంగా మరి తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, బడుగు బలహీన వర్గాల్ని అక్కన చేర్చుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి బడుగు బలహీన వర్గాలకి ఎంత పెద్ద పీట వేశారో మన రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాస్ గారు, రాష్ట్రంలోని అత్యంత మెజార్టీతో గెలిచిన మన పల్లా శ్రీనివాస్ గారికి, అదే విధంగా వేదిక పైన నా సహచర మంత్రులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, మరి తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ రాష్ట్రానికి మళ్ళీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని 5 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత బెదిరించినా, ఏమి చేసినా అదరం బెదరం చదరం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని పట్టుబట్టి ఈరోజు మన కోరిక నెరవేర్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నాకు స్త్రీ శక్తి, ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని పురాణాలు చెప్పాయి. మరి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలను అక్కను చేర్చుకొని మరి మహిళలను గుర్తించి మహిళా సాధికారత కావచ్చు, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చి మహిళలకు గౌరవంగా ఉండాలి, వాళ్లకు భరోసా ఉండాలి, మహిళలకు ఆస్తిలో వాటా కలిపి